రాష్ట్ర వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సరస్వతీదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బాసర మొదలు రాష్ట్రంలోని సరస్వతి ఆలయాలన్నింటిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చదువుల తల్లి కటాక్షం కోరుతూ వేలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సర్వ విద్యలకు ఆధారమైన సరస్వతీదేవి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. మాఘశుద్ధ పంచమి పురస్కరించుకుని భక్తులు అమ్మవారి ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో అర్చకులు అర్ధరాత్రి 1 గంట నుంచే ప్రత్యేక పూజలు మొదలుపెట్టారు. అమ్మవారికి మంగళవాద్య సేవ, సుప్రభాత సేవ నిర్వహించారు. 3 అమ్మవార్లకు అభిషేక పూజలు జరిపించారు. ఆలయంలో ఉదయం 3 గంటల నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో బాసరగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారి క్షేత్రంలోనూ వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం విద్యాజ్యోతిగా అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. నిజామాబాద్లోని సరస్వతి ఆలయంలోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీదేవి అండతో తమ పిల్లలు చదువుల్లో వృద్ధి చెందాలని కోరుకుంటూ అక్షరాభ్యాసాలు జరిపించారు. నగరంలోని దుబ్బ ప్రాంతంలోని సరస్వతి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెదక్ జిల్లా పేరూరులోని సరస్వతి అమ్మవారికి మంజీరా నదీ జలంతో అభిషేకం నిర్వహించారు. 7 పాయల వనదుర్గా మాతను సైతం వసంత పంచమి వేళ విశేషంగా అలంకరించారు. సంగారెడ్డిలోని పలు పాఠశాలల్లోనూ చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. కరీంనగర్ చైతన్యపురిలో కొలువైన శ్రీ మహాశక్తి ఆలయంలోనూ చదువుల తల్లి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ మహాసరస్వతి అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన చేసిన అర్చకులు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్వాడి సత్రంలో శ్రీ సరస్వతి శిశుమందిరం ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం వైభవంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు చిన్నారులతో అక్షరాలు దిద్దించారు.